ఒక్క పోలిక నుండు కానీ డిజైన్లు చూడ వేరు వేరుగా నుండు వనితలందు స్టార్ వనితలు వేరయ్యా విశ్వదాభిరామ వినవే బామా ఇప్పుడు ఇంకో స్టార్ వనిత వస్తుంది చూద్దామా లెట్స్ వెల్కమ్ దెమ్ స్టార్ వనిత వెల్కమ్ శ్యామ్లా థ్యాంక్ యూ చెప్పండి గట్టిగా ఒకసారి థ్యాంక్ యూ ఇలా ఉండాలి సౌండ్ లేకపోతే నా బ్యాటరీ కూడా ఉస్సుని పడిపోతుంది ఓకే సో అందరూ రంగురంగుల సిద్ధకొక చిలుకల్లాగే ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ బ్యూటిఫుల్ చాలా చాలు నువ్వు కూడా బాగున్నావు థ్యాంక్ యూ సో ఫస్ట్ నాకు మీ పేర్లు చెప్పండి ఒకసారి మీ పేరు చెప్పారా ఐఎమ్ దివ్య గారు హైత్ నగర్ నుంచి వచ్చాను ఓకే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కానీ అందులో సాఫ్ట్ ఉండదు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లో పేరులోనే ఉంటుంది సాఫ్ట్ హార్డ్ వర్క్ అంతేగా అంతే ఇంకా లైఫ్ లైఫ్ అంతా కూడా హార్డ్ వర్కేనా వర్క్ లో ఓకే నార్మల్ లైఫ్ లో ఫుల్ హ్యాపీ ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి ఇక్కడ రిలాక్సేషన్ ఉన్నప్పుడు పర్లే అక్కడ కష్టపడడంలో ఏం కాదు దివ్య గారు వెల్కమ్ టు ది షో థ్యాంక్ యూ ఇటు మీ పేరు హాయ్ ఐఎమ్ దీపిక నేను ఇబ్రహీంపట్నం నుంచి వచ్చా హౌస్ వైఫ్ ఓకే దీపిక గారు మీ ఆయన ఏం చేస్తుంటారు మెకానికల్ ఓకే సో మీ పిల్లలు ఒక బాబు పాప 5 years బాబు 9 months ఓకే సో మీరేంటో మనసులో ఒకటి చెప్పాలనుకుంటున్నారు బుర్రలో దాన్ని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నారు నోట్లో ఎందుకు వచ్చిందిలే వచ్చింది చెప్దామని ఏదో మాట్లాడారు మీరు నాకన్నా అందంగా ఉన్నారు మీలాగా నేను ఎలా ఎప్పుడు అవుతా అలా అది ఎందుకు పొగుడుతున్నారు అంటే షీ వాంట్స్ అ కాంప్లిమెంట్ ఫ్రమ్ యూ అంటే నాకు ఇంకా అవరు పొగడలేదు నో రాంగానే చెప్పేసాయిగా అందరూ సూపర్ గా ఉన్నారు స్పెషల్ గా చెప్పాలా ఓహో ఓకే పార్ట్ కి పొగడాలా ఇప్పుడు వర్ణించాలా లేదు చాలా బాగున్నారు మీ చీర బాగుంది మీ వర్క్ డిజైనర్ మగ్గం వర్క్ బాగుంది పెట్టిన డబ్బులు వృధా కాలేదు ఒక 3000 3500 వేసి ఉంటారు 4000 పర్లేదు మీది కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ మీ సెట్ చాలా బాగుంది దగదగ అది అక్కడికి కూడా వస్తాం సో అలా అనమాట మీ వార్త కూడా ఇంతేనా వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటారు రెడీ లేదు ఇలా చూడరు అసలు వాళ్ళ ఆయన గురించి కూడా మీరే చెప్పేస్తారు ఏంటంటే అంటే చూడు సార్ అదే సేమ్ ఎక్స్పీరియన్స్ ఎంత రెడీ అయినా ఒక్కసారి కూడా చూస్తే బాగుంటుంది అవునా ఆ రోజు చూసేదే కదా ఏం లైట్ తీసుకుంటారు అయ్యో నిజం ఈ షో ద్వారా అట్లీస్ట్ ఈ షోలో నాకు చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి I'm really happy for participating this show. Nice, good, okay. So అలా అన్నమాట మీ వారు కూడా అంతే చూస్తారు మా వారు వాళ్ళకేం తెలుసు మా వారి గురించి అదే కదా స్పెషల్ చూద్దాం ఇందాక ఏమన్నా కామెంట్స్ వస్తాయి కదా తర్వాతకి కాంప్లిమెంట్స్ మీరైతే ఫుల్ ఎంటర్టైన్ అవుతూ ఆడేసేయండి వెల్కమ్ దీపిక గారు థాంక్యూ హాయ్ మీ పేరు నా పేరు ఎం గీత గారు నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్ ఓకే అండ్ మై ప్యాషన్ డాన్సింగ్ సింగింగ్ అండ్ ఫ్యాషన్ షో నేను చాలా ఫ్యాషన్ షో విన్నాను అండ్ ఇది మీతో సెకండ్ షో అవునా yes nice so very happy to see you thank you so much so గీత గారు మీ హాబీస్ ఏంటి అదే డాన్సింగ్ సింగింగ్ అండ్ హ్యావింగ్ ఫన్ అండ్ ఎస్కేపిస్ట్ ఇంట్లోంచి ఎప్పుడు బయటికి రావాలా ఫన్ చెయ్యాలా రోజు స్కూల్కి వెళ్తారుగా రోజు స్కూల్కి వెళ్తా కానీ ఒక టైం బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళిపోతా మా ఫ్రెండ్స్ తో ఫన్ కి వెళ్తా కానీ దిస్ ఇస్ ద టైం ఫ్యామిలీ నుంచి సెపరేట్ గా ఫ్రీగా చేసా తెలుసా ఇలా షూటింగ్ లేనప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చడానికి ఓ నలుగురిని సెట్ చేసి పెట్టుకున్నా లేడీస్ ఆ ఐడియా మాకు కూడా చెప్పండి సో చక్కగా ఆ నలుగురు ఇళ్లలో సేమ్ కమ్యూనిటీలో 4 లేడీస్ సైడ్ చేసి పెట్టా సో ఎప్పుడైనా బయట షూట్ లేదనుకో పదండి బయటకు వెళ్ళిపోతాం అందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చేస్తాం సో నేను దాని మీద చెప్తే అది నా మీద చెప్తుంది ఇంకోళ్ళ మీద చెప్తాను సో అలా మొత్తం ఒక నలుగురు ముందు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళిపోతాం గాసిప్స్ లో మిర్చి మసాలా ఉంటేనే బాగుంటది అది గాసిప్స్ అవ్వచ్చు ఎంటర్టైనింగ్ రిలాక్సింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా సో అలా ఇంట్లో పని నుంచి ఎస్కేప్ అయ్యి చక్కగా ఫ్రీగా నీడెడ్ అబ్బా ఒక బ్రేక్ అయితే ఖచ్చితంగా నీడెడ్ ఫర్ ఎవ్రీ ఉమెన్ ఏమంటారు
టీవీ చూస్తున్న వనితలందరూ అంతేగా ఒక్క రోజు కంపల్సరీ మన కోసం పెట్టుకోవాలి అంతే పెట్టుకోవాలి. అంతేగా correct. వెల్కమ్ గీత గారు. థ్యాంక్ యూ హాయ్ హలో నీ పేరు? నేను మంజు, కాకినాడ నుంచి వచ్చాను. కాకినాడ? సేమ్ టు సేమ్. సేమ్ మంజు ఏం చదువుతున్నావు? చదవట్లేదు, అయిపోయిందా? గ్రాడ్యుయేషన్ కనబడుతున్నావు నాకు. నేనే చిన్న పిల్లని. నువ్వే చిన్నపిల్లవే. పక్కా 16 years. ఏం చేస్తున్నావు? గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ప్రెసెంట్ ఐటీ జాబ్ చేస్తున్నా. ఐటీ జాబ్. ఓకే, కాకినాడలోనా? ఇక్కడ చేస్తున్నా, హైదరాబాద్ లో. హైదరాబాద్ లో. సో సెలవులకి వెళ్ళొస్తూ ఉంటావు. మిస్సింగ్ హోమా? హాస్టల్ బాగుందా ఇక్కడ? పీజీలో చక్కగా? ఆ క్వశ్చన్ ఎలా అడుగుతారు అసలు? అది ఏంటి బాగుంది? కొంతమందికి ఇక్కడ నచ్చుతుంది, కొంతమందికి అక్కడ నచ్చుతుంది. ఎంజాయ్ చేయడానికి ఇక్కడ బాగుంటది, వీకెండ్ టైమ్స్ ఇక్కడ బాగుంటది, ఫుడ్ గా అయితే ఇంట్లోనే బాగుంటది కదా. కానీ ఇంకా దేవుడి దయ వల్ల రెండు కలిపి కావాలంటే రావట్లేదు. రావు. ఇంకా నీ అదృష్టం ఏంటంటే నువ్వు ఇంకా హైదరాబాద్ లో ఉన్నావు కాబట్టి ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఏదో నడిచిపోద్ది. అలా కాకుండా ఇంకా వేరే స్టేట్ కి వెళ్ళి ఉన్నామంటే అక్కడ ఫుడ్ తప్ప ఇంకో ఫుడ్ పెద్ద దొరకదు. దానిలో అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ మిడ్ నైట్ అయినా ఫుడ్ దొరుకుతుంది. కొన్ని ఊర్లో 10ంటికి కొట్లు కట్టేస్తారు. ఇక్కడ ఫుడ్ అంటే బయట ఫుడ్ బాగుంటది, హాస్టల్ ఫుడ్ ఒక్కటే బాగోదు. సో మంచు, గుడ్ లక్, బాగా ఆడేసి. థ్యాంక్ యూ. సో నలుగురు ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఒకసారి మీకు ట్రోఫీ చూపించేస్తాను, ఆ తర్వాత మనం రౌండ్స్ లోకి వెళ్దాం. ఓకే. సో ఇది ఇవాళ మీరు గెలుచుకునేటువంటి ట్రోఫీ. ఈ ట్రోఫీ నలుగురులో ఒకళ్ళే గెలుచుకోగలరు. అందరికీ కూడా గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. రౌండ్స్ స్టార్ట్. దానికి ఒక సాంగ్ ఉంది ట్రోఫీకి. ట్రోఫీ మీద నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. ఆడేద్దాము మన ఫస్ట్ రౌండ్. ఆట అంటే ఆటే. గేమ్ సెటప్ రెడీ, నేను రెడీ, మీరు రెడీయా? గేమ్ ఏంటో చెప్పేస్తా ఫస్ట్. ఓకే, ఇటుపక్క ఒకళ్ళు అటుపక్క ఒకళ్ళు నించుని ఆడతారు. ఓకే, సేమ్ సెటప్ అక్కడ కూడా ఉంది. ఆడే వాళ్ళ చేతుల్లో కర్రలు ఉంటాయి. ఓకే, అలాగే ఇదిగో ఓకే, కొట్టడానికి ఇది కూడా తీసుకోవాలి. తీసుకుని ఈ గ్లాస్ ఉంది కదా, ఇద్దరికి కూడా సేమ్ గ్లాసులే. సో ఎవరు ఎన్ని ఎక్కువ గ్లాసులు తొందరగా వేసుకుంటే అంత బెటర్. ఓకేనా? ఈ గ్లాస్ ని ఇక్కడ పెడతారు. పెట్టి దీంతో విసురుకుంటూ ఆ లైన్ దాటించాలి. దీంతో అలా ఎలా? కదులు, అదే అలా అలా అన్నమాట. ఇప్పుడు ఇది వచ్చింది కదా, మళ్ళీ గోరే. అదేంటి ఆ మూలకు పోయింది? మరి అలా తీసుకోవచ్చు, అలా తీసుకోవచ్చు ఇంకా. వెళ్ళింది కదా, అలా వెళ్ళిన తర్వాత ఈ కర్రతో దీన్ని ఇలా పైకి లేపుతారు. నాకు చేతులు ఉన్నాయి కదా, చేతితో తీస్తా. వద్దు, చేతుల్లో 2 ఉన్నాయిగా, చేతుల్ని వాడద్దు. దీన్ని ఇలా నించో పెట్టండి. బాల్ దెన్ ఈ బాల్ ఇందులో వేయండి. ఇక్కడికి మీకు ఒక సెట్ కంప్లీట్ అయినట్టు. నిల్చోబెట్టాలా? అలాగా మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకుంటారు, విసురుకుంటూ వెళ్ళి ఆ గీత దాటించి కర్రతోనే లేపి నించోపెట్టి ఇంకో బాల్ అందులో వేస్తారు. ఈ గ్లాస్ ఇక్కడ నుంచి ఆ గీత దాటిస్తే 10 కాయిన్స్. ఆ గ్లాస్ ని టేబుల్ మీద పెడితే 10 కాయిన్స్. బాల్ అందులో వేసి సెట్ కంప్లీట్ చేస్తే 10 కాయిన్స్. పేరు పెట్టనా? ఆగు, విసురుకర్ర. ముందు నేను మార్కులు చెప్పేస్తా. ఆగు. మొత్తం 30 కాయిన్స్ గెలవచ్చు ఒక సెట్ కి. ఓకేనా? ఇప్పుడు చెప్పు పేరు. విసురుకర్ర. విసురుతున్నాం, కర్రతో తీస్తున్నాం. కరెక్ట్, విసురుకర్ర. ఓకే, అలా విసురుగా ఆడితే పోతుంది, కొంచెం జాగ్రత్తగా ఆడాలి అంతే. అయితే మీరు ఆడేటప్పుడు మీరు విసిరే విసురుడికి మీ గ్లాస్ వెళ్ళి పక్క వాళ్ళ దాంట్లో పడింది అనుకో, ఆ గ్లాస్ వాళ్ళు తీసేసుకుని అక్కడ పెట్టేసుకోవచ్చు. అంతే, మరి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆడాలన్నమాట. అంతే. ఈ గ్లాసులు అయిపోయే వరకు ఆడుకోవచ్చు. ఎవరి దగ్గర ఎన్ని సెట్స్ ఉంటాయో అన్ని పాయింట్స్ వస్తాయి. రెడీ? ఫస్ట్ దీపిక అండ్ దివ్య. మీరే కమ్. సో ఆగండి, నేను ఇంకా స్టార్ట్ చెప్పలే, గ్లాస్ పెట్టుకోండి అనే చెప్పా. ఓకే, వేరే గీత కనుక వెళ్ళిపోతే అది ఇంక వదిలేండి, అది వాళ్ళదే. మీకు కూడా చెప్తున్నా. ఓకే, 3, 2, 1 గో. వెళ్ళిపోయింది, అది వదిలేండి. వచ్చింది, మళ్ళీ వచ్చింది. అరే నాకు ఈ చెయ్యి మళ్ళీ వెళ్ళిపోయింది. తీసేయచ్చు కదా, కర్రతో తీసి. ఆవిడ ఇంకా చిరాకు వచ్చి కొట్టుకుంటారు దాంతో దాన్ని. రారా, ఎంత మంచిదానివి నువ్వు అసలు. ప్లీజ్ నించో. మీ దగ్గర నుంచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అరే నించో పెట్టండి. నువ్వు నించుంటే నీకు చాక్లెట్ ఇస్తా.
ఓకే బాల్ పెట్టండి అందులో ఓ మై గాడ్ గుడ్. మీరు రివర్స్ లో పట్టుకోండి దాన్ని, ఇలా తిప్పండి దాన్ని, ఇలా తిప్పండి. ఇప్పుడు పోతుంది అది. ఏ లాస్ట్ లో దాంతో కొట్టేస్తున్నారు. ఓకే తీసుకోండి కర్రతో. అరే మేడం అది కింద వచ్చిందని చెప్పి లేపు. ఇప్పుడు దోసుకోండి మళ్ళీ. ఎందుకండి నేను చెప్పా ముందే. కర్రతో ఆపొచ్చు కదా, తెలివితేటలు. ఏంటి చిన్నప్పుడు అందుకే ఇవన్నీ నేర్చుకోవాలి. ఉడుస్తున్నట్టు. వెరీ గుడ్. ఇంకో బాల్ పెట్టండి. దివ్య బాగా మా చెల్లి మీ చెల్లి 3 పెట్టేసింది ఆల్రెడీ. పరువు తీస్తున్నది. మీరు క్యాప్ ఇలా అలా పట్టుకుంటే పోతుంది అది. వెరీ గుడ్. నెట్టచ్చాలా? ఏంటది ఏంటది అసలు? కావాలని నెట్టలే మేడం నేను. అది ఈ క్యాప్ నాడు కాదు. హలో హలో మేడం, మేడం మనం క్రికెట్ ఆడట్లా. ఓపిక సరిపోవట్లేదు అసలు విసరడానికి ఇద్దరికి. అరే పోవట్లే, మీకు అర్థం కావట్లేదు. కొంచెం గట్టిగా విసరండి దూరం నుంచి. గుడ్ గుడ్. వెళ్ళిందా? ఓకే ఓకే. ప్రస్తుతానికి అయితే ఈక్వల్ గా ఉన్నారు. 4 4. ఓకే 5వ ఎవరు పెడతారు చూద్దాం. అయిపోయింది. నాకే నాకే వచ్చింది. తీసుకోండి తీసుకోండి, మరి తీసుకొని పెట్టేసుకోండి పట్టపట్ట. తొందరగా అరే నించోబెట్టండి. పెట్టండి. మీరు లాస్ట్ వరకు మీరే లీడింగ్ లో ఉన్నారు. ఈవిడ పాపం ఒక గ్లాస్ తక్కువలో ఉన్నారు. అది పొరపాటున అటు నుంచి ఇటు వచ్చింది అంతే. ఇంక ఈవిడ తీసి ఈవిడ కూడా చూడలా, మేము చెప్పాం చెప్పి. ఎక్కడున్నారో అసలు. ఇంకోటి ఉందేమో అనుకున్నా, మళ్ళీ నేనే కొట్టుకునేదాన్ని. మళ్ళీ మీరే అవును ఆవిడే కొట్టుకునేవారు చక్కగా. కానీ ఎస్ మొత్తానికి వెల్ ట్రైడ్ అండి, బాగా ఆడారు. 4 గ్లాసెస్ పెట్టారు. 120 కాయిన్స్. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ 5 గ్లాసెస్ 150. వెరీ గుడ్. పేరు పెట్టిన భార్గవి విసురుకర్ర అని పెట్టావు కదా, విసురుదా. 3 2 1 గో. ఇసురాలి. రాంగ్ 6 కొట్టిన ఒకటేసారి. ఇక్కడ వెరీ గుడ్. ఇక్కడ ఓకే 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 తీసుకోండి తీసుకోండి. ఇక్కడ కర్రతోనే పెట్టాలి. కర్రతో నిల్చోబెట్టు. అది చూడలేదు కదా. ఆమె చూడలే కదా. చూడలేదా? వచ్చింది కదా. సరే ఇక్కడ మీకు గ్లాస్ ఉంది, కావాలంటే వాడుకోవచ్చు. చీటింగ్ 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 చీటింగ్. ఏం చేస్తున్నారు? అన్ని సిక్స్లే కొడుతున్నారు. విసురు విసురు అంటే ముందు తెచ్చి పెట్టుకుంటున్నా ఇవన్నీ గ్లాసెస్ అని తెచ్చి పెట్టుకుంటున్నా అక్కడ. మరి విసురు ఇంకా. ఓకే తీసుకో గ్లాస్ తీసుకో. గో గో గ్లాసెస్ నించోబెట్టు. ఆల్రెడీ 2 పెట్టేసింది. ఇప్పుడు బాల్ ఏం కాదు. ఓకే ఇంకోటిదే పైనుంచి చిన్న చిన్న గేమ్. అలా అయితే పోదు. ఇది తొందరగా పడుతుంది. ఓకే నేను ఆపా, సంతోషించి ఇటు వచ్చేది అది. అసలు లైన్ మనం అదనుకుంటున్నాం. పేర్లు పెట్టడం ఈజీ కదా గేమ్ ఆడడం కంటే. చాలా ఈజీ. ఇసురు కర్ర. ఇప్పుడు ఇక ఇది ఒక్కటి మాత్రం పద్ధతిగా ఆడావు భార్గవి, మిగతా అదంతా ఏదో అలా శృతిలో కలిపేసావు. ఏం చేస్తున్నావు భార్గవి? తిరగట్లేదు. ఇలా తిరుగుతుందా? భార్గవికి అసలు. ఫైనల్లీ ఇంకొక్క గ్లాస్ తెచ్చుకోదా అన్నైనా ఆడు, అదన్నా సరిగ్గా పెట్టు. ఇటు మాత్రం వెళ్ళకు. ఇక్కడ గ్లాసెస్ అయితే అయిపోయాయి. గీత గారు మీరు వెయిట్ చేయండి. మెల్లిగా మెల్లిగా. ఓకే ఓకే తెచ్చుకుంటాం దానికండి. చేతితోని కాదు, ఏమన్నా పక్కూర్లో తెచ్చుకునేలా ఉన్నావు. అయ్యయ్యో కాకినాడ వేసేసిన పో. అది ఆపు కర్రతో.
దేవుడా కర్ర చివర పట్టుకోవాలి అప్పుడే నించుంటది చెప్పింది అర్థం చేసుకోరు ఇందాక నుంచి మధ్యలో పట్టుకుని ఇట్లా అంటే ఎక్కడి నుంచి ఉంటుంది గీత గారు ఫస్ట్ కొంచెం అటు ఇటు అయినా తర్వాత మనం ట్రాక్ లో పడ్డాము బాగా ఆడేశారు మీరు ఒకటి మాత్రం ఇబ్బంది ఏదమ్మా నీకు విషయం తెలుసా అక్కడ ఉన్నాయి సగం నీ గ్లాస్ మొత్తం నీ గ్లాసులే ఆల్మోస్ట్ అది ఒకటే కాదు ఎందుకంటే అన్ని గ్లాసులు వదిలేసావు అన్ని గ్లాసులు బయటికి పడేసావు కొన్ని ఇక్కడ పడేసావు 3 పెట్టావు కానీ 2 కౌంట్ ఎందుకంటే ఒకటి గీత వెనకాల నుంచి తీసుకుని ఆడు అది లేదు మొత్తం 60 కాయిన్స్ థ్యాంక్ యూ ఓకేనా మీరు మాత్రం 4 పెట్టారండి 120 థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్ స్కోర్స్ చూసేద్దాము ఈ రౌండ్ అయిపోయేసరికి లీడ్ లో ఉన్నారు దివ్య గారు విత్ 150 కాయిన్స్ మొదలు పెట్టేద్దాము నెక్స్ట్ రౌండ్ పకడో 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 ఇది కూడా ఇద్దరిద్దరు కలిసి ఆడతారు దివ్య అండ్ దీపిక ఒకసారి భార్గవి అండ్ గీత మీరు ఒకసారి ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు ఇద్దరు కూడా కోడిని పట్టుకుని పరిగెత్తాలి కోడి మీ చేతిలో ఉండి మీరు పరిగెత్తేటప్పుడు ఇలా కోన్స్ మధ్యలోంచి పరిగెత్తి ఆ కోళ్ళని అక్కడ పెట్టాలి సో ఈ 4 కోళ్ళని అటు పక్క పెట్టేస్తే మీకు 40 కాయిన్స్ వస్తాయి కోడి తీసుకోవడానికి వచ్చేటప్పుడు పక్క నుంచి వచ్చేయచ్చు ఓకే 4 అక్కడ పెట్టేసిన తర్వాత ఇటు పక్క ఉన్న రింగ్ ని తీసుకెళ్లి ఫస్ట్ కోన్ లో వేయాలి ఓకే ఎవరు ఫస్ట్ రింగ్ వేసేస్తారో వాళ్ళు గెలిచినట్టు సో 50 కాయిన్స్ గెలుచుకోవచ్చు ఈచ్ కోడికి 10 కాయిన్స్ రింగ్ వేసినందుకు 10 కాయిన్స్ ఓకే ఓకే రెడీ ఇది కూడా సేమ్ స్పీడ్ కి సంబంధించిందే కానీ కోళ్ళని కూడా నించునే ఉండాలి అక్కడ ఓకే జాగ్రత్తగా ఆడండి అండ్ అక్కడ కోడి పడిపోయినప్పుడు వెంటనే తీసి పెట్టుకోవచ్చు ఓకే సో మళ్ళీ మీరు అది అలా వదిలేయక్కర్లేదు అలా పెట్టుకుని కోళ్ళ పందెం కోళ్ళ పందెమా మీరిద్దరు ఆడితే తెలుస్తుంది ఏ పందెం రెడీ ఆడి చాలా ఎక్సైటెడ్ గా పాయింట్స్ ఉన్నాయి కదా మా అక్కకి అందులో 30 ఎలా అయినా ఫస్ట్ నేను రావాలి అంతేనా ఆప్షన్ లేదు ఇంకా సొంత సిస్టర్స్ కదా ఓకే చిన్నప్పటి నుంచి అలవాటైన పోటీయేగా ఎప్పుడు ఎవరు గెలుస్తారు కొట్టుకోవడం అలవాటు నో నేను ఏదో అలా చెప్తుంది పబ్లిక్ లో కానీ నేనే సరే ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళదే డామినేషన్ ఇంకా ఓకేనా రెడీ 3 2 1 గో పల్లె ఆడారండి నిజంగానే ఇది కోడి పందెంలానే ఉంది ఏ కోడి తగ్గట్లే అసలు కానీ కొంచెం ముందుగా ఇవి వేసేసారు మీకంటే అంతే ఆల్మోస్ట్ ఈక్వల్ కానీ పడుకోబెడతా అన్నారు కదా కోడిని అందుకే 2 ఆవిడ లేపి మళ్ళీ పైన పెట్టుకున్నారు ఫ్యూ సెకండ్స్ ముందు బట్ గుడ్ 40 కాయిన్స్ థ్యాంక్ యూ మీకు 50 థ్యాంక్ యూ అదే డామినేషన్ చెప్పా కదా ఇప్పుడు ఏంటంటే ఇంకొన్ని ఎక్స్ట్రా కాయిన్స్ గెలుచుకోవచ్చు ఓకే మా దగ్గర 8 కోళ్ళు ఉన్నాయి ఆ కోడి గుడ్లలో కూడా కాయిన్స్ ఉన్నాయి గెలిచింది కాబట్టి దీపిక 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఓకే సో మీకు ఒక్క కోడి సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఆ కోడి గుడ్లలో ఎన్ని కాయిన్స్ ఉంటే మీకు ఇచ్చేస్తాం ఓకే రెడీ దీపిక ఏ నెంబర్ కావాలి చెప్పేసేయండి 4 అండ్ 7 ఓకే 4 చూద్దామా ఫస్ట్ ఓకే ఓకే కోడి నెంబర్ 4 ఇక్కడ మీ ఇద్దరు డామినేషన్ ఇంట్లో మీ హస్బెండ్ వైఫ్ మధ్యలో మా ఇద్దరిదే వాళ్ళ మూడో పెళ్ళ మధ్యలో మీరిద్దరు ఏం చేస్తారండి నేను ఫ్యామిలీ గురించి అడిగినావు కదా ఫ్యామిలీలలో హస్బెండ్ అయ్యే విషయంలో కూడా ఇద్దరు హస్బెండ్ అయ్యే విషయంలో ఎవరు అని చెప్పి నేను ఇంకా మిమ్మల్ని అడగలేగా ఆవిడేగా అడిగా అసలు మళ్ళీ ఏం చెప్తారు అని చెప్పేసి ముందే నేనే చెప్తున్నా మళ్ళీ సో మీరైతే ఫస్ట్ టైం చెప్పినంత మీరు చెప్పకుండానే తెలుస్తుంది మంది పెద్దనోరని చూద్దామా దీపిక గారు ఓకే ఓకే కాసేపు చూసుకుంటారా స్కోర్లు ఆనందపడతారా
నాదే ఎక్కువ. అమ్మా కొంచెం తక్కువ ఆడు నెక్స్ట్ గేమ్స్. ఓకే కోడి నెంబర్ 7 రామ్మా. కోడి నీకు అంత నచ్చింది ఆ గేమ్? దివ్య కాకపోతే మీరు ఒక్క కోడే సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా నా లక్కీ నెంబర్ 7 మా చెల్లి చూస్ చేసుకుంది కాబట్టి తీసుకోకూడదనే ఆవిడ తీసేసుకున్నాను. ఇంకా 1 కోడి నెంబర్ 1 గుడ్డులో ఎంత ఉండొచ్చు అని మీ ఎక్స్పెక్టేషన్? 100 వస్తే 290 మీరు, 300 దీపిక ఉంటారు. అట్లీస్ట్ కొంచెం దగ్గరగా ఉంటారు. ఓకే అండ్ పాపం వాళ్ళిద్దరు ఏం చేయాలి? మిమ్మల్ని చూస్తూ ఉండాలా? లేదు వాళ్ళకి ఇంకా 4 కోళ్ళు ఉన్నాయి. ఏంటి వీళ్ళు సెలెక్ట్ చేసింది మళ్ళీ చేయకూడదు? మీరు చేయకూడదు అంటే 100 కూడా ఒకటే ఉంటుంది. ఒకసారి వచ్చేసిందంటే ఇంకా 100 పోయినట్టే. చూద్దాం ఏదొస్తుందో. దేవుడా 100 రావాలి. 1 ప్లీజ్ నెక్స్ట్ సండే కోడింగ్ వస్తా 100 రావాలి. దాన్ని చంపేస్తారని మళ్ళీ దాన్ని చెప్పు. నెంబర్ 1 చెప్పావా? చిన్నప్పుడు ఐరన్ లెగ్ శాస్త్రి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఐరన్ టంగ్ ఇది ఐరన్ టంగ్ మామూలు టంగ్ కాదు. ఎలా ఏ నోటుతో అన్నావో గానీ అలాగే ఒకటి వచ్చింది. పెంచు తగ్గించే టైం వస్తుంది మళ్ళీ. చెప్పు ఇంటికి ఇచ్చేద్దాం. ఇంకా ఇచ్చేద్దాం. 191 దివ్య. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి 1 వస్తుందని. రియల్ గా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 1 కదా 100 వచ్చేస్తుందా అమ్మా? మరి నీ నోరు మామూలు నోరు కాదు అక్కో. నీతో జాగ్రత్తగా అక్కో. ఏదో కూల్ చేద్దామని ట్రై చేస్తుంది. నేను ఎందుకు కూల్ అవుతా? మిమ్మల్ని అలా చేద్దామని చూస్తుంది. మరి మీరు ఓకేనా? కొంచెం చల్లబడతారా? అస్సలు పడ. 1 ఎట్లా చల్లబడతారు? నేను అస్సలు పడా. నేను లైఫ్ లాంగ్ గుర్తుంటది నాకు ఇంకా 1 మార్క్. పెద్ద అవమానం చేసావు తెలుసు. 1 అంటే ఫస్ట్ కదా, సో నేను ఎప్పుడు ఫస్ట్ ఉండాలని కోరుకుందేమో. ఫస్ట్ వచ్చింది అందుకని. ఫస్ట్ ఉండాలనే కోరుకుంది కానీ వెనక నుంచి 1 వచ్చింది. దీపిక చాలు ఇంటికి వెళ్ళగా ఉంటుంది పని. మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే గీత గారు అండ్ భార్గవి మీ ఇద్దరులో ఎవరికొకళ్ళకైతే ఒక పెద్ద నెంబర్ ఇంకా వెయిటింగ్. మీరు సెలెక్ట్ చేసుకునే కోళ్ళని బట్టి ఉంటుంది అది. ఎవరు గెలుస్తారు ఏంటి చూడాలంటే ముందు ఆడేద్దాం. 3, 2, 1 గో. బాగా ఆడావు నిజంగా, ఫాస్ట్ గా కూడా ఆడావు. మీరు కూడా 40 కాయిన్స్. థ్యాంక్ యూ అండ్ 50. థ్యాంక్ యూ. 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. 8. అరే నేను 8 చేద్దాం. 3. 8 and 3. ఓకే ఫస్ట్ 8 ఓపెన్ చేద్దామా? ఓకే ఓపెన్ కోడ్ నెంబర్ 8. ఒకసారి పిలవండి ఆ కోడ్ ని. మళ్ళీ 40. 8 నా ఫేవరెట్ నంబర్. 40. ఓకే ఓకే చెప్పవా నువ్వు? చెప్పండి 40 అని చెప్పింది నిజంగా. అంటే వచ్చింది మంచి 40 చెప్పింది. మీరు మాట్లాడారు పాపం పిల్ల అసలు తక్కువ స్కోర్. చాలా తక్కువలో ఉన్నా. ఓకే 40 యాడ్ చేసేద్దాము. 150 ఇప్పుడు నీ స్కోర్ భార్గవి. ఇంకొక నెంబర్ 3 కదా. ఓకే మీరేం మాట్లాడకండి దీపిక. 25. దీపిక ఎంతండి? 25.
బేసిక్ గా అందులో ముందే కొన్ని స్కోర్స్ పెట్టేసి ఫిక్స్ చేసేస్తాం. సో అది ఎక్కడ ఏమున్నాయో ఎవరికి తెలీదు. సో ర్యాండమ్ గా తీయడం తప్ప. కానీ అదేంటో ఇవాళ భలే సింక్ అవుతున్నాయి అసలు. ఈ రోజు నాన్ వెజ్ తినాను కదా ఓకే చూపించమ్మా. డబల్ అయింది. 90 25 అంది. 25 కి డబల్ 50 ఏడుస్తుంది కదా. కూడా యాడ్ చేసేద్దాం. 200 ఈజ్ యువర్ స్కోర్. థ్యాంక్ యూ. అది ఒక్కటే కోడి. ఇప్పుడు ఒక్క కోడిలో మీరా? అదే మళ్ళీ ఆమె తిట్టుకుంటే ఈమె ఏమన్నా ఇప్పుడు పొగుడుకుంటుంది అనుకుంటున్నావా? ఇక్కడ ఒక్కడి. తిట్టుకో. 1 4 7 8 అస్సలు లేదు. పింకీ పింకీ పాంకీ ఫాదర్ ఆఫ్ ద డాంకీ డాంకీ డైడ్ ఫాదర్ కోడి కోడి పకోడి అని చెప్పు. డాంకీ అంటే మళ్ళీ కోడి ఫీల్ అవుతుంది. నీ ఇష్టం తక్కువ ఇస్తుంది. కోడిని డాంకీ అని తిడుతున్నారు అండి. మరి కోడి తక్కువ ఐ బి ఆన్ ద స్కై నంబర్ 5. కోడి నెంబర్ 5 చెప్పు దీపిక. 10 15 అందరికి చెప్పినప్పుడు మీకు కూడా చెప్పాలి. స్టార్ట్ చేస్తుంది దీపిక. 10 15 30 అంట. ఒకటే ఛాన్స్ అసలుకే. ఈమెమో 30 అంది. 30 వచ్చింది అనుకో ఐల్ జస్ట్ కిల్ యు. చూద్దాం. చూడు ఏంటో మనకి 1 వచ్చిందన్న బాధని అలా పక్కోళ్ళకి 80 రాగానే మర్చిపోయేటువంటి దివ్య గారిని చూస్తే నాకు భలే ముచ్చటేస్తుంది. గుర్తుపెట్టుకోవద్దండి, మళ్ళీ నెక్స్ట్ ఆడలేము. కొన్ని ఘోరాలు మర్చిపోవాలి అంతే అంతే అంతే. సొంత అక్కకి 1 రావాలని కోరుకున్న చెల్లి దీపిక. ఓకే, అలా పగడో కంప్లీట్ అయిపోయింది. మా ఐరన్ టంగ్ దీపిక దయ వల్ల కొంతమందికి స్కోర్లే రాలే పాపం. నెక్స్ట్ రౌండ్ లో అన్న గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. రెడీ రెడీ ఆడేద్దాం ఇప్పుడు గోల్డెన్ ఆఫర్. ఇది గోల్డెన్ ఆఫర్. లీడ్ స్కోర్ లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కాయిన్స్ తెచ్చి పెడుతుంది చక్కగా. మిగతా వాళ్ళు ట్రై చేయాలి అంటే మాకు డబ్బులు ఇచ్చి ఆడాలి. మీరు ఫ్రీగా ట్రై చేయొచ్చు. ఓకే రెడీయా? రండి. చిన్న గోల్డ్ బార్ బయటికి తీస్తే 30 కాయిన్స్ వస్తాయి. పెద్దది బయటికి తీస్తే 50 కాయిన్లు వస్తాయి. అమ్మో లేపలేను. లేపగలరు, ట్రై చేయండి. అదే లేకపోతే కింద కొంచెం ముందుకు జరుపుకుంటున్నా సపోర్ట్ కి. వెరీ గుడ్. అంతే. ఇప్పుడు లేపు. దేవుడా రాదు. అది రాదు ఇంకా. ఎన్ని పాయింట్స్ అందుకే రావు. కమాన్. మీ నోట్ తో అనుకోండి వస్తుందని. అప్పుడు వచ్చేస్తుంది. గుడ్. రాదు ఉంది అన్నారుగా ఆవిడ నోట్ తో. కమాన్ దీపిక. రాదు దివ్య. కొంచెం ట్రై చేయండి దీపిక. కమాన్. రాదు అది. కమాన్. రను రానంటూ చిన్నదో చిన్నది రను రానంటూ చిన్నదో. అది 30 కాయిన్లు అండి. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లీడ్ లో ఉన్న గీత గారు, మీరు ఆడాలి అంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. ఓకే, -10. ట్రై చేయండి. చుక్కలే అమ్మా. అలాగే ఈజీగా తీసేసినా అక్క. అలాగే పట్టుకోండి. హ్యాండ్లింగ్ మీరు ఫస్ట్ ఎలా అయితే తీసారో రెండోది కూడా అలాగే బ్యాలెన్స్ చేయలేదు. ఇది ఒకవేళ బ్యాలెన్స్ అవ్వట్లేదు అంటే అరచేతి మీద బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వెయిట్ ఎక్కువనా? వెయిట్ ఉంటుంది. చాలా వెయిట్ ఉంది. 4 kgs ఎక్కువ. ఇంకా ఎక్కువే. అంతే. అలా గోల్డెన్ ఆఫర్ ఆవిడకి కలిసి వచ్చి సెకండ్ లీడ్. ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఆడాల్సింది భార్గవి. ట్రై చేస్తావా? చేస్తాం. ఓకే, -20. భార్గవి. అర్రే అర్రే అంట వెంటనే. దీనికి
రాదు అట్లా. టెక్నిక్. ముందు దాన్ని బయటకు రాని భార్గవి, వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు సెకండ్ హ్యాండ్ హెల్ప్. నీ హ్యాండ్ అది రాదు కదా రెండు ఒకసారి రాలేవు. ఇది నా చెయ్యి లావు అయిపోయింది. నీ చెయ్యి లావు కాదు, నువ్వు అట్లా పెట్టేసి రాకుండా పెట్టేవా? అరే లావ్ అయిపోయావురా నిజంగా, నేను అక్కడే లావ్ అయిపోయావు. కరెక్ట్ గా ఇక్కడ కన్నులో చేపెట్టి లావ్ అయిపోయింది. అవును కరెక్ట్ గా. ఫింగర్స్ తోంది లేకపోతే ఇట్లా అయ్యి కొన్ని ఫింగర్స్ అంటే ఇది తన ఫింగర్స్ తనకే అడ్డొస్తాయి. మళ్ళీ ట్రై చెయ్యి కాదు కదా భార్గవి, మళ్ళీ ట్రై 20 వేస్ట్ పాయ్ గోవింద. ఓకే గుడ్, వెల్ ట్రై. మీ సంగతి ఏంటి? చేస్తానండి. చేస్తారా? ట్రై చేయాలి కదా. అంతే. -20 మరి 171. ఆల్ ది బెస్ట్ చెప్పండి. అందరికంటే లీస్ట్ స్కోర్ లో ఉన్నారు. ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ద బెస్ట్. మీ చెల్లిని కామ్గా ఉండమనండి చాలు. అబ్బా ప్లీజ్. అదే పెద్ద ఆల్ ద బెస్ట్ మీకు. తీయండి అమ్మా. ఫస్ట్ నేను అక్కడ సింపుల్ గా చూసిన. అంతే అంతే ఈజీగా వచ్చేసరి. వచ్చింది. కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ అది ముందుకు జరుపు పెద్దది, దాని మీద బ్యాలెన్స్ లేదు. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా దీపిక? మీ అక్క తీస్తారా తీరా? రెండు ఒకటి వస్తుందా? అమ్మ ఒకటి చాలా 20 వేనందుకు 10 వస్తుంది. నీకు మళ్ళీ టైం ఉంది. ఒకటే అంట. ఒకటే వస్తుందని చెప్పింది మీ చెల్లి. అయ్యో చూడు అదే వచ్చేసింది తీసేయండి. నా చెయ్యి రావద్దా? పోతే పోయిన చెయ్యి భారీ. అరే సీసా వాళ్ళకు తట్టు. మీరు చేతిని ముందుకంటూ బార్ని వెనక్కి నెట్టుకోవడం. మీ చెల్లి మాట నిలబెట్టి ఆవిడ ఒకటంది, మీరు ఒకటే తీసారు. ఎందుకన్నా ఇందాక నుంచి ఆవిడ ఒకటి దగ్గరే ఫిక్స్ అయ్యారు. ఏంటో రండి. 10 వచ్చాయి. ఓకే, పోగొట్టుకోలేదు అట్లీస్ట్. కరెక్ట్. ఆ ఒకటి మాత్రం భలే ఉందా సార్? దిష్టి చుక్క లాగా నిజంగానే. సో స్కోర్స్ ఒకసారి చూసేద్దాం ఈ రౌండ్ అయిపోయేసరికి. లీడింగ్ లో ఉన్నారు దీపిక విత్ 330 కాయిన్స్. నెక్స్ట్ రౌండ్ చెప్పుకోండి చూద్దాం. సో లేడీస్, ఈ రౌండ్ లో ప్యూర్ గా గెస్ వర్కే. కళ్ళు మూసుకుని మనం చీకట్లో రాళ్ళేస్తూ ఉంటాం. తగిలితే తగులుతాయి, లేకపోతే లేదు. అంతే. కొన్ని చాలా ఈజీగా చెప్పేయచ్చు, కానీ కొన్ని కష్టము. 4 కార్డ్స్ ఉంటాయి ఎల్ఈడి మీద. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారు. మీరు సెలెక్ట్ చేసుకున్న కార్డ్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఆ 2 మీరు కరెక్ట్ గా గెస్ చేసి అక్కడ రైట్ అయితే స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఓకే. ఆ కాయిన్స్ వెనకాల గోల్డ్ ఉంటుంది, స్కూటీ ఉంటుంది అండ్ గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. మీరు రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఆప్షన్ ఏకి బికి కలిపి 20 కాయిన్లు కూడా యాడ్ అవుతాయి. ఓకే, అది ఆట. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీ క్వశ్చన్ గీత గారికి పాస్ అవుతుంది. ఓకే, మీరు కరెక్ట్ చెప్తారా? మీకు 10 సెకండ్సే టైం. ఆవిడ క్వశ్చన్ మీకు పాస్ అయిన తర్వాత 10 సెకండ్స్ లో మీరు గెస్ చేసి చెప్పాలి. అది కరెక్ట్ అయితే మీకు కాయిన్స్. మీకు 30 సెకండ్స్ మాత్రమే టైం. అలాగే గీత గారి క్వశ్చన్ అప్పుడు కూడా మీకు పాస్ అవుతుంది ఒకవేళ ఆవిడ చెప్పలేకపోతే. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకేనా? రెడీ? స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్. నాకా? ఎస్. అడగండి. ఒక అబ్బాయి నీ పేరేంటి అని అడిగితే ఇంగ్లీష్ లో 6th జూన్ అన్నాడు. అబ్బాయి పేరేంటి? అర్జున్. అరే మీరు శ్యామల కాదు కదా. అర్జున్ కరెక్ట్. ఎస్, 6th జూన్. బాగుంది, నైస్. ఓకే, ఇలాగే కొంచెం బుర్ర పెడితే ఆడేచ్చు. ఏ కార్డ్ కావాలి చెప్పండి? 1 2 3 4. మళ్ళీ 1 ఇస్తే 1 ఇయర్ కదా. మీ లక్కీ నెంబర్ 1 తీసుకోండి. వద్దు మళ్ళీ బిస్కెట్. 2 వద్దామో నమ్మని. ఇంకా ఈవిడ దెబ్బకి మొత్తం జిప్పు. అంటే ఏం చెప్పాలి? ఇది హీరో హీరోయిన్ చెప్పాలి. నాకు తెలిసినది. ఆయన ఎవరు అసలు? నాకు కూడా తెలిసింది. ఏదో ఒకటి గెస్ చేయండి. కరెక్ట్ గా ఈజీగా చెప్పచ్చు. ఈమె అనసూయ. బి. ఎవరికి తెలుసు? బి అనసూయ అనుకుంటున్నా. ఏ కన్ఫర్మ్ గా చెప్పాలి అనుకుంటున్నా. అనసూయ నువ్వు చెప్పకు అనుకుంటున్నాను నేను కూడా. ఏ వచ్చేసి ఒక అబ్బాయి గాని ఎవరు అబ్బాయి ఎవరో అబ్బాయి అనేది ఏదో ఒక పేరు చెప్పు. విలనా? టైమ్ అప్. ఓకే, మీరు ఒక్క ఆప్షన్ గెస్ చేశారు. అది కరెక్టో కాదో కూడా ఇంకా మనకు తెలీదు.
గీత గారు మీరు ఇంకేమైనా గెస్ట్ చేస్తారా? ఆప్షన్ ఏ అండ్ బి. సునీల్. ఆప్షన్ ఏ అనసూయ. చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేసేయండి ప్లీజ్ ఫస్ట్. సునీల్ గారు is the right answer. సునీల్ గారు థ్యాంక్ యూ. నాకు గీత గారు 10 కాయిన్స్. అండ్ ఆప్షన్ బి మీరు అనసూయ అన్నారు, మీరు కూడా అనసూయ అని అన్నారు. రైట్ అయితే దివ్య మీకు 10 కాయిన్స్ వస్తాయి. ఓకే చూద్దాం. రివీల్ ఆప్షన్ బి ప్లీజ్. Yes, it is Anasuya. ఇద్దరు కూడా చెరొక టర్న్ పంచుకున్నారు ఈ క్వశ్చన్. మీరు చూడరా సినిమాలు? చాలా తక్కువ. అవునా? మరి బానే కరెక్ట్ గానే చెప్పేసారు. అదే లక్కీగా సునీల్ అదొకటి. ఓకే చూద్దాం ఇప్పుడు అసలు మీరు ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. 4. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. అందరు కామ్ ఉండండి. అక్క సైలెంట్. 30 seconds టైమ్. కరెక్ట్ గా రష్మిక. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ రష్మిక. ఆప్షన్ బి. సో మైనస్ మార్కింగ్ ఉన్నాయా? మైనస్ మార్కింగ్ ఉందా? మైనస్ ఏం లేదు. ఓకే చెప్పొద్దు దేవుడా 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 చెప్పొద్దు చెప్పొద్దు దేవుడా దేవుడా చెప్పొద్దు. అందరికీ తెలుసు అది కామన్. చాలా ఈజీ. ఆ కళ్ళు చూస్తే తెలుసు. హీరో హీరో అదే పేరు చెప్పినావు కదా. అయిపోయింది కదా. నరేష్. నరేష్ అన్నారు. నవీన్. నవీన్ అన్నారు. ఇంకా లాక్ ఒక్కసారి నోట్లో చూస్తే ఇంకా అయిపోయినట్టే. సో మీ క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ పాస్ చేస్తున్నాము. మీరు నితిన్. నితిన్. ఆప్షన్ బి నితిన్. ఆప్షన్ ఏ నితిన్. రష్మిక మందన. రష్మిక మందాన అనుకుంటున్నారు. ఓకే ఆప్షన్ ఏ రివీల్ చేయండి ఫస్ట్. రష్మిక ఇస్ ద రైట్ ఆన్సర్. థాంక్యూ. నాకు మీకు చెప్పినేమో నాకు వచ్చింది. yes it was ఇప్పటికి almost 10 కాయిన్స్ గీత గారు మీకు. ఆప్షన్ బి చూద్దాం. మీరేమో నవీన్ అన్నారు, ఆవిడేమో నితిన్ అన్నారు. yes నితిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు దీపిక రెడీ? రౌండ్ అయిపోయింది. ఏ కార్డ్ కావాలి చెప్పు. 1. ఇద్దరు హీరోయిన్స్. ఐ మీన్ కాజల్. ఆప్షన్ ఏ కాజల్. ఏ యాంగిల్ అనిపించింది నీకు? ఆప్షన్ బి అది బొమ్మరిల్లు సినిమా ఉంటుంది. కాదు కాదు రీసెంట్ మొన్న కీర్తి. మీరు కామ్ గుండాలి. కీర్తి ఆమె పేరు కీర్తి అని. కీర్తిగా చక్కగా అసలు డైరెక్ట్ స్లిప్ లే అసలు. మరి బాగా చీటింగ్ చీటింగ్ చెప్పు. నీకు ఏమో కాజల్ అన్నారు కదా. ఆప్షన్ బి జెనీలియా. ఆమె కీర్తి ఆమె పేరు వస్తుంది. ఒక్క నిమిషం ఆగు. మీరు ఆ టైం లో ఆప్షన్ ఏ కాజల్ అన్నారు, ఆప్షన్ బి ఏమో ఏం చెప్పలేదు. ఒక్క నిమిషం ఆగండి. మీ క్వశ్చన్ ఆవిడికి పాస్ అవుతుంది. మంజు చెప్పు. బి కీర్తి సురేష్. ఏ జ్యోతిక. మాకు ఛాన్స్ వస్తుందా మాకు? మీరు ఊరికే గెస్ట్ చేయొచ్చు. నమ్రత శిరోడ్కర్. ఎవరు? ఫస్ట్. ఓకే బి. సెకండ్ కీర్తి సురేష్. నేను చెప్పిన చూద్దాం. ఎస్ నమ్రత శిరోద్కర్ ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్. అండ్ ఆప్షన్ బి చూద్దాం ఇప్పుడు. కీర్తి సురేష్. నేను చెప్పిన సో మంజు ఆప్షన్ బి కరెక్ట్ గా చెప్పావు. కీర్తి సురేష్. సో 10 కాయిన్స్. నేను చెప్పిన కీర్తి. నువ్వు కీర్తి అని చెప్పావు. కీర్తి వేరు, కీర్తి సురేష్ వేరు, కీర్తి రెడ్డి వేరు. ఇంతమంది ఉన్నారు కీర్తి. ఏ కీర్తి అనుకోవాలి మేము? మీ అక్క కీర్తి వరకు చెప్పేసరికి నేను అడ్డగా నించున్నా. సో సురేష్ కీర్తి అని తెలుసు. నేను చెప్పినా అర్థం కాకపోతే ఏది ఏమైనా మనకి కాయిన్లు అయితే రాలేదు. ఓకే ఇది కూడా నువ్వు కాజల్ అన్నావు.
సో మీరు అది కూడా ఫుల్ నేమ్ కూడా ఆఫ్టర్ టైం తర్వాత చెప్పారు. సో నో కాయిన్స్. ఉంది. ఇప్పుడు మంజు నీ టర్న్. ఉన్నది ఒక్కటే కార్డు. ఆ కార్డు ఓపెన్ చేద్దాము. కార్డ్ నెంబర్ 3 రివీల్ చేసేయండి ప్లీజ్. నాకు ఈయన పేరు తెలీదు. గోల్కొండ హీరో. అరే అబ్బాయిలను చూస్తా అన్నది ఒక ఆమె చెప్తాదేమో స్మార్టీ సెకండ్ వన్. ఇందాక ఎవరు అన్నారు చెప్తా అని. సుమంత్. బి సుమంత్. ఏ ఇతను ఎవరు బబ్బీ? ఏ శ్రీదేవి. శ్రీదేవి ఏంటి? జస్ట్ శ్రీదేవేమో చూడు. ఆమెతో చేశాడా? ఏ భార్గవి? శ్రీదేవి అంట. శ్రీదేవి భార్గవి. అరే ఆగండి. టైం అయిపోతుంది, తొందర చెప్పు ఏదో ఒక పేరు. అయిపోయింది. ఆప్షన్ బి సుమంత్ ఒకటి చెప్పావు. సో నీ క్వశ్చన్ ఇటు దీపిక, మీకు పాస్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాదు 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 కాదు. ఆప్షన్ ఏ నాగార్జున. ఆప్షన్ బి తను చెప్పింది ఏం పేరు? సుమంత్. 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 ఓకే, సో లెట్స్ సీ. సర్లే నీకు 10 ఇచ్చా. దీపిక 10 కాయిన్స్ అండ్ మంజు చూద్దాం. ఆప్షన్ బి సుమంత్ కాదా? రివీల్. ఆప్షన్ బి. yes it is సుమంత్. 10 coins. థ్యాంక్ యూ. సూపర్. అలా ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. చెప్పుకోండి చూద్దాం. చాలా బాగా చెప్పారు కానీ ఎవరు అసలు 2 ఆప్షన్స్ కరెక్ట్ గా చెప్పలేదు. ఎవరు గెస్ట్ చేయలేకపోయారు. సో ఈ స్కోర్స్ ఒకసారి చూసేస్తే లీడింగ్ లో ఉన్నారు దీపిక విత్ 340 కాయిన్స్. ఇప్పుడు మనం లాస్ట్ రౌండ్ లో ఉన్నాము. అదే లక్ కిక్. ఓకే, లక్ కిక్ స్టార్ట్ చేయబోతున్నాము. లీడ్ స్కోరర్ ఈ గేమ్ ని స్టార్ట్ చేస్తారు. రెడీ దీపిక? ఓకే. ఒకటో నెంబర్ భార్గవి దగ్గర ఉంది, 2 గీత దగ్గర, 3 దివ్య దగ్గర. ఓకే దీపిక, మీకు లక్కీ వీల్ ఒకటి చూపిస్తా. ఈ వీల్లో 1, 2, 3 నెంబర్స్ ఉన్నాయి. మీరు వీల్ తిప్పినప్పుడు ఏ నెంబర్ దగ్గర ఆగుతుందో ఆ నెంబర్ వెనకాల ఉన్న కాయిన్స్ మీకు వచ్చేస్తాయి. ఎక్కడ ఆగితే అక్కడ అన్ని కాయిన్స్ ఆ నెంబర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు కూడా యాడ్ అవుతాయి. కానీ మీరు పక్క వాళ్ళ స్కోర్ లోంచి తీసి ఇవ్వాలి. ఓకే ఓకేనా? అలా కాకుండా లాక్కోవడమే 20 దగ్గర ఆగితే మీరు ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు. ఓకే. అవి మీ స్కోర్ లో యాడ్ అవుతాయి. చూపంతా గీత మీదే ఉంది. ఇక్కడ చూస్తుంది. లేదు, ఎవరికి ఇస్తారు -20 అంటే మీ స్కోర్ లోంచి 20 మైనస్ చేసుకుని మీరు ఎవరికన్నా ఇవ్వచ్చు. ఎవరికేంట్రా? నాకే ఇచ్చేసే. యాంకర్ చాయిస్ అయితే నా ఇష్టం. నేను ఏమన్నా చేస్తా, 20 కాయిన్స్ నేను ఎవరికన్నా ఇచ్చేస్తా. ఓకే రెడీయా? తిప్పండి వీల్. అయ్యో ఎక్కడ తిప్పా? చెప్పండి, అది తిరిగిద్ది. స్టార్ట్ ద వీల్ అని చెప్పండి. స్టార్ట్. నాకు వచ్చినా నీకు వస్తాయి అంతే. ముందు మీకే వస్తాయి, చూద్దాం అసలు ఎన్ని వస్తాయో. మీ అక్కకు కూడా 40 యాడ్ చేయాలి. వీళ్ళిద్దరి దగ్గర నుంచి తీసుకుని యాడ్ చేస్తారా, ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారా, మీ ఇష్టం. గీత 40. డైరెక్ట్ గీత 40యా? మీరు రౌండ్ మొదలైనప్పటి నుంచి చూపంత అటున్నప్పుడే అనుకున్నా నేను. గీత గారు -40. ఆ 40 దివ్యాకి యాడ్ చేసేయండి. ఎంత అయింది? 261. అంతేనా? ఇంకా 300 కాలే, మీరు రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ లీడ్ లో ఉన్నది గీత. భార్గవి, 3 దీపిక. ఓకే గీత రెడీ? ఓకే, స్టార్ట్ ద వీల్ చెప్పండి. స్టార్ట్ ద వీల్. ఎస్
ఇట్ ఈస్ 2. ఎందుకో నేను 2 దగ్గరే ఆగుతుంది అనుకున్నా. నో ఏమో ఎందుకో నాకు 2 అది తిరిగే స్పీడ్ ని బట్టి ఆ లాస్ట్ లో ఆగే మూమెంట్ ని బట్టి. లేదు మీకు కూడా 1 అనుకోవాలనిపించలే, నాకు అర్థమైంది. అవును అనిపించలే. చూద్దాం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఫస్ట్. రండి. రండి. జారిపోయింది గుండె నాకైతే. డిచ్చేది బండి. నువ్వేం గెస్ట్ చేయలేదు కదా, అందుకే 100 వచ్చింది. జారలేదా మరి? తీసుకొని. సో yes, it's all in the game. 100 కాయిన్స్ గీత గారు యాడ్ చేసేస్తున్నాము. మీ స్కోర్ 390 and you are leading with 10 coins. Thank you. And ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఆ 100 కూడా అక్కడ యాడ్ చేయాలి. వస్తుంది. ఎలా ఎవరి దగ్గర ఎంత తీసుకుంటారో తీసుకోండి. 50-50 తీసుకో. బల్బు మాడిపోయింది ఒక్క నిమిషంలో. తన దగ్గర 100. మరి అంత దారుణం అసలు. 50-50 తీసుకుంటా కదా కనీసం. నా దగ్గర 40 తీసుకున్నా. నీ దగ్గర లీడ్ ఉందని తీసుకున్నా. ఆమెకు కూడా ఉన్నాయి కదా 260. అంట. దీపిక -100. ఓకే 100 భార్గవికి యాడ్ చేసేయండి. భార్గవి 300. అమ్మో మిరాకిల్. నువ్వే నమ్మకపోతున్నావు కదా. నాకేనా అసలు నాకే 300 వచ్చినాయా అనుకుంటుంది. ఇప్పుడు ఇంకో జోక్ చెప్పినా నువ్వు సెకండ్ మంజు. అది లక్కు కిక్కు చేసే మ్యాజిక్. ఇక లాస్ట్ భార్గవి నువ్వే కాదు ఇంకా ఒక్క నిమిషం. సారీ దివ్య కాదు, ఇప్పుడు భార్గవి ఆడాలి. నెక్స్ట్ లీడ్ తనే కదా. భార్గవి తిప్పేద్దాం. చెప్పే స్టార్ట్ ద వీల్. సౌండ్ పెరిగింది భార్గవికి రాగానే. ఇప్పటిదాకా ఇక్కడ పోయింది సౌండ్ అంతా. రెడ్ మాత్రం వద్దు. రెడ్ మాత్రం వద్దా? ఓకే. అరే నీది కూడా ఐరన్ మౌత్ అయిపోయింది ఏంట్రా ఇప్పుడే. అమృతంలా వచ్చేసింది. వద్దు వద్దు అని దాన్నే ఎక్కువ తలుచుకుంటాం మనం. ఏమని అసలు వచ్చింది అదే వస్తుంది. ఎందుకంటే అన్ని సార్లు అందుకే బ్యాడ్ అనుకోవద్దు అని అనుకోవాలి కదా. -20 నీ దగ్గర -20 అయిపోయాయి. నువ్వు ఆ 20 ఎవరికి ఇస్తావో చెప్పు. దివ్యకి 10, దీపికకి 10. ఇప్పుడు మీ ఛాన్స్. తిప్పు దివ్య. స్టార్ట్ ద వీల్. ఇది మరీ దారుణం అండి. ఏం కాదు, నాకు 1 ఉంది. మీ చెల్లి దగ్గరేగా ఉంది 1. 100 రావాలి. ఏమొస్తాయో మళ్ళా అని నా భయం. అది నాకు తెలీదు అమ్మా. పాప మీ చెల్లి 1 రావాలనుకుంటే 1 రావాలనుకుంటే నా భయం నాకు. అది ఎందుకంటే లక్కీ వస్తుందేమో చూద్దాం. చూద్దాం. $45 కాయిన్స్. ఆ 45 మీరు దీపిక కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకుని యాడ్ చేస్తారో చెప్పండి. ఆబ్వియస్లీ. అండ్ ఆ 45 దీపికకి యాడ్ చేసేయండి. అరే 10
10 మార్క్స్ తేడాతో. అబ్బా ఓహో వన్ చేసినటువంటి మ్యాజిక్ ఇది. రౌండ్ 1 నుంచి అయిపోయే వరకు మొత్తానికి మీ ఇద్దరితో ఆడుకుని ఫైనల్ గా నెంబర్ 1 ని మాత్రం ఆవిడ చేసింది. స్టార్ వనిత గీత గారు. ఈ ఎపిసోడ్ లోని గిఫ్ట్స్ అందిస్తున్నవారు బిగ్ సి, ద నంబర్ 1 మొబైల్ రీటైల్ చైన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇంతకన్నా పెద్దది ఇంకేం లేదు. థింక్ బిగ్, థింక్ బిగ్ సి. కంగ్రాచులేషన్స్. బిగ్ సి నుంచి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మీకు కూడా బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. మీకు కూడా బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. బిగ్ సి నుంచి నీకో గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారుగా ఇవాళ ఎపిసోడ్. నెంబర్ 1 చేసిన మ్యాజిక్ రౌండ్ 1 నుంచి షో అయిపోయే వరకు. అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. స్టార్ వనిత అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 4 వనితలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే అండ్ బాయ్.